అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఫోర్త్ క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ ఫిఫ్త్ చాప్టర్ అండి. ఈట్ టుగెదర్. మనం తినే ఆహారం. ఆహారం మనకు శక్తినిస్తుంది. ఆహారం తీసుకోకపోతే మనం జబ్బు పడతాము. కాబట్టి సరైన సమయానికి భోజనం తినడం అత్యవసరం. అంటే మనకు ఆహారం శక్తినిస్తుందండి. మనము టైమ్ టు టైం ఆహారాన్ని తినాలి. లేకపోతే మనం జబ్బు పడతాము. అంటే మన ఆరోగ్యం పాడవుతుందని అర్థమండి. నెక్స్ట్ మధ్యాహ్న భోజనం. ఇది రోజువారీ మెనూపై ఆధారపడి ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో అన్నం, గుడ్డు, సాంబార్, చిక్కీ, వెజిటబుల్ రైస్ మొదలగునవి ఉంటాయి. పేద పిల్లలకు ఏ రోజు పూర్తిగా భోజనం దొరకదు. అటువంటి పిల్లలు ఖాళీ కడుపుతోనే బడికి వస్తూ ఉంటారు. కాబట్టి మన ప్రభుత్వం విద్యార్థులందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఓకేనండి. ఈ మధ్యాహ్న భోజనం అనేది ఇది పేద పిల్లలు చాలామంది వాళ్ళకి భోజనం దొరకదు కదండీ! అలాంటి వాళ్ళు ఖాళీ కడుపుతోనే అంటే ఏమి తినకుండానే స్కూల్‌కి వస్తూ ఉంటారు. వాటి కోసమని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిందండి ఈ మధ్యాహ్న భోజన పథకము. ఇది రోజువారీ మెనూపై ఆధారపడి ఉంటుంది. అంటే మధ్యాహ్న భోజనంలో ఏమేమి ఉంటాయి? అన్నం, గుడ్డు, సాంబార్, చిక్కీ, వెజిటబుల్ రైస్ మొదలగునవి ఉంటాయి. అది రోజు మెనూని బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పోషక విలువలతో కూడిన మరియు రుచికరమైన మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టబడింది. అంటే పిల్లలకి పోషకాలతో పాటు రుచికరమైన ఆహారం అందించడమే ఈ మధ్యాహ్న భోజన పథకం యొక్క ఉద్దేశం అండి. నెక్స్ట్ ఆహారం విలువైనది. ఆహారం ఎంతో విలువైనది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు, జంతువుల నుండి లభించే అన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. లైక్ వెజిటబుల్స్ కానీ లేదా జంతువుల నుంచి వచ్చే మాంసాన్ని కానీ ఇలా తీసుకోవడం వలన మనం ఆరోగ్యంగా ఉంటాము. ఆహారం అవసరానికి మించి వండినట్లయితే వృధా అయ్యే అవకాశం ఉంది. అంటే ఎక్కువ వండుకోవడం వల్ల ఆహారం వృధా అవుతుందండి. సో మనకు ఎంత అవసరమో అంత మాత్రమే వండుకోవాలి. ఆహారాన్ని, నీటిని వృధా చేయరాదు. అంటే ఎక్కువ వండుకొని కింద పడేయడం కానీ, నీటిని వేస్ట్ చేయడం కానీ ఇలా చేయకూడదు. నెక్స్ట్ ప్లాస్టిక్ వద్దు. ప్లాస్టిక్ ప్లేట్లను, కవర్లు, సీసాలను ఆహారం నిల్వ చేయడానికి ఉపయోగించినట్లయితే ఆహార పదార్థాలలోని ప్లాస్టిక్ రేణువులు చేరి అవి ఆహారం ద్వారా మన శరీరంలోకి కూడా ప్రవేశించి వ్యాధులను కలిగిస్తాయి. ఇప్పుడు మనము ఈ ప్లాస్టిక్ ప్లేట్లలో కానీ, కవర్లలో, సీసాలలో ఏదైనా పెట్టి ఉంటామండి. మనం ఏదైనా ఆహారాన్ని పెట్టడం వలన ఆ ప్లాస్టిక్ యొక్క రేణువులు ఉంటాయి కదండీ! అవి ఆహార పదార్థాలలో చేరుతాయి. అవి వాటిని మనం తినడం వలన అవి మన శరీరంలోకి ప్రవేశించి మనకు వ్యాధులను కలగజేస్తాయి. ఒకవేళ వీటిలోని ఆహారాన్ని నేలపై పారవేసినట్లయితే అవి నేలను కలుషితం చేస్తాయి. మనం తినడమే కాకుండా వీటిని నేలపైన వేసామనుకోండి దానివల్ల మనకు నేల కాలుష్యం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ప్లాస్టిక్ కవర్లలోని ఆహారాన్ని కవర్లతో సహా ఆవులు, గేదెలు తిన్నట్లయితే అవి అనారోగ్యానికి గురవుతాయి. అంటే మనకి ఇది అవసరం లేదు అని కవర్లలో పెట్టి పడేస్తుంటాం కదండీ! అవి వెంటనే ఆవులు, గేదెలు అవి డైరెక్ట్‌గా తినేసాయనుకో అవి కూడా అనారోగ్యానికి గురవుతాయి. ప్లాస్టిక్‌ను మండిస్తే గాలి కలుషితం అవుతుంది. అంటే మనం మండించినప్పుడు ప్లాస్టిక్ కవర్స్ కానీ, ఏదైనా ప్లాస్టిక్ వస్తువు కానీ గాలి మొత్తం కలుషితం అవుతుందండి. ప్లాస్టిక్‌ను తగ్గించడానికి ఒకటే పరిష్కార మార్గం ఏంటి? ప్లాస్టిక్ వద్దని చెప్పడం. ఓకేనా అండి? అంటే ప్లాస్టిక్‌ని తగ్గించడానికి ప్లాస్టిక్ వద్దు అని చెప్పడమే పరిష్కారం అండి. నెక్స్ట్ ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా మోదుగా, బాదం, మర్రి ఆకులను ప్లేట్లుగా ఉపయోగించవచ్చు. అంటే ప్లాస్టిక్ ప్లేట్స్ వాడకుండా ఆకు ప్లేట్స్ ఉంటాయి కదండీ! మోదుగా కానీ, బాదం, మర్రి ఆకులను ప్లేట్లుగా ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడండి ఇలా వాటర్ తాగడానికి కానీ, వాటర్ యూజ్ చేయడానికి ఇలాంటి బాటిల్స్‌లలో మనం యూజ్ చేయకూడదు. ఇలా స్టీల్ గ్లాసులు వాడాలి. నెక్స్ట్ ఇలా కవర్స్ వాడకూడదండి. ఇలా గుడ్డ సంచులు వాడాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ డయాగ్రాము.
చిత్రాన్ని చూడండి మరియు ప్లాస్టిక్‌ని ఎలా తిరిగి ఉపయోగించవచ్చో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది ఒక ప్లాస్టిక్ బాటిల్ అండి. ఈ ప్లాస్టిక్ బాటిల్‌ని మనము వాడిన తర్వాత ఎలా యూజ్ చేయాలి? ఇక్కడ చూడండి వీళ్ళు చిన్న చిన్న దియాస్ చేయడానికి యూజ్ చేశారు. ఇక్కడ ఈ బాటిల్‌తో ఇలాంటి డెకరేషన్ ఐటెమ్ చేశారు. ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ నాటారు. ఇక్కడ చూడండి ఇక్కడ పక్షులకు ఆహారం అందించేలాగా చిన్న చిన్న సీడ్స్ ఏసి బాటిల్‌లో పెట్టారిలా. ఇలా నెక్స్ట్ ఇక్కడ చిన్న ప్లాంట్స్ నాటారు. ఇక్కడ కూడా దియా ఐటెమ్స్ చేశారండి. అంటే ఏదైనా వస్తువు ఈ ప్లాస్టిక్‌ని రీయూజ్ చేయడం అండి ఇలా. ఇలా మనం ప్లాస్టిక్‌ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకుంటే మనకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ప్లస్ మనం వాతావరణాన్ని కలుషితం చేయకుండా కొంతవరకు ఆపగలం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అండి ఆహారాన్ని నిల్వ చేయడం. పచ్చడిపై తెల్లని పొర ఏర్పడినట్లయితే దానిని చెత్త కుండీలో పారవేయాలి. ఎందుకంటే పచ్చడిపై బూజు ఏర్పడిందని అర్థం. ఇప్పుడు మనము నిల్వ పచ్చళ్ళు పెట్టుకొని ఉంటాం కదండీ! వాటిపైన తెల్లని పొర వచ్చిందనుకోండి దానిని చెత్త కుండీలో పడేయాలి. ఎందుకంటే అలా తెల్లని పొర వస్తే దానిపైన బూజు ఏర్పడిందని అర్థం. పచ్చళ్ళకు నూనె, ఉప్పు కలపటం వలన ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వడియాలను ఎండలో ఆరబెట్టడం వలన ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చు. ఓకేనండి. పచ్చళ్ళకు మనం నూనె, ఉప్పుని ఎక్కువగా వాడతాం. అలా వేయటం వలన అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే వడియాలు కూడా ఎండలో ఎండబెడతాం. అలా చేయడం వల్ల వడియాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. నెక్స్ట్ పచ్చళ్ళు, జాములు, వడియాలు మొదలగునవి చాలా కాలం పాటు నిల్వ చేసే పదార్థాలు. వీటిని మనము చాలా రోజుల వరకు నిల్వ చేయొచ్చండి. పచ్చళ్ళు బూజు పట్టకుండా బ్యాక్టీరియాలను నిరోధించడానికి ఉప్పు నిల్వ చేసే కారకంగా నూనెను వాడతారు. అంటే ఈ పచ్చళ్ళకు బూజు రాకుండా బ్యాక్టీరియాను నిరోధించడానికి మనం ఉప్పుని, నూనెను వాడతామండి. తాజా పండ్లను చక్కెర పాకంలో నిల్వ ఉంచవచ్చు లేదా జామ్‌గా తయారు చేసి నిల్వ ఉంచవచ్చు. అంటే ఫ్రూట్స్‌ని మనం జామ్ లాగా చేసి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనం నిల్వ ఉంచుకోవచ్చు. కొన్ని కూరగాయలు, మాంసం, చేపలను అధిక చల్లదనం కలిగి ఉన్న పెట్టెలో ఉంచి నిల్వ ఉంచుతారు. ఈ పద్ధతిని ఫ్రీజింగ్ అంటారు. అంటే ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్‌లో పంపించే వాళ్ళు ఎలా అండి అధిక చల్లదనం కలిగి ఉన్న పెట్టెలో అంటే చిన్న చిన్న బాక్స్‌లలో ఐస్ క్యూబ్స్ ఏసి వాటిలో ఈ ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ ఉండాలండి. మన ఇళ్లల్లో అయితే మనము ఫ్రిడ్జ్‌లలో పెట్టుకుంటాం కదండీ! నెక్స్ట్ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పచ్చళ్ళుగా చేసి ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ఉప్పు, కారం, నూనె చేర్చి పండ్లు, కూరగాయలు, మాంసం నిల్వ చేయవచ్చు. పాలు కూడా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. అంటే ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ ఈ జామ్స్ కానీ ఇలా ఫిష్‌లు ఫ్రీజింగ్‌లో ఊరగాయ అంటే పికిల్స్ అండి ఇవి. నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్ ఇలా నిల్వ చేయవచ్చు. వీటన్నిటిని మనము పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పచ్చళ్ళుగా చేసి ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చండి. ఇంకా ఇలా స్టోర్ చేయడానికి ఏం చేయాలి మనము ఉప్పు, కారం, నూనె ఇలాంటివి చేర్చి వాటిని మనం నిల్వ చేయవచ్చు. ఓన్లీ కూరగాయలనే కాదండి మాంసాన్ని కూడా మనము ఇలాగ నిల్వ చేయవచ్చు. మన ఇంట్లో శీతలీకరణ ప్రభావం కారణంగా కూరగాయలు, పండ్లు, పాలు కొంతకాలం నిల్వ చేయవచ్చు. అంటే ఈ ఫ్రిడ్జ్ అలాంటి ఫ్రిడ్జ్‌ని యూజ్ చేసి మనము కొన్ని రోజుల వరకు పండ్లు కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ నిల్వ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వరి, గోధుమ అనేవి ఆహార ధాన్యాలు. పెసలు, మినుములు పప్పు ధాన్యాలు. వేరుశనగ వంటి నూనె గింజలు కీటకాలు, బూజుల చేత పాడు చేయబడతాయి. అంటే వేరుశనగ వంటి అలాంటివి నూనె గింజలండి. అవి వాటికి బూజొచ్చి లేకపోతే కీటకాలు పడి అవి పాడు చేయబడతాయి. ధాన్యాలు పాడవకుండా ఉండేందుకు వేపాకులను ఎండబెట్టి నిల్వ ఉంచే సంచులలో ఉంచుతారు. అంటే మీరు మన ఇళ్ళల్లో బియ్యం కానీ ఏవైనా కానీ స్టోరేజ్ పురుగులు పట్టకుండా ఉండటానికి వాటిని ఆ బియ్యంలో కానీ, ఆ ధాన్యాలలో కానీ కలుపుతారండి. అలా కలపటం వలన అవి పాడవకుండా ఉంటాయి. నూర్పిడి చేసిన ధాన్యాన్ని బాగా ఎండబెట్టి తర్వాత సురక్షిత ప్రదేశంలో ఉంచడం ద్వారా నిల్వ చేస్తారు. అంటే నూర్పిడి చేసిన ధాన్యాన్ని బాగా ఎండబెట్టి అంటే ఎండలో ఎక్కువసేపు పెట్టి సురక్షిత ప్రదేశంలో ఉంచడం ద్వారా నిల్వ చేస్తారు. అంటే స్టోరేజ్ రూమ్స్ ఉంటాయి కదండీ! అలాంటి కోల్డ్ స్టోరేజెస్
అలాంటి వాటిలల్లో ధాన్యాన్ని నిల్వ చేస్తారు. ధాన్యాన్ని టిన్, స్టీల్, అల్యూమినియం పాత్రలలో వెదురులతో చేసిన పెద్ద పెద్ద బుట్టలలో నిల్వ ఉంచడం ద్వారా ఎలుకలు, చుంచులు, కీటకాల నుండి మనం కాపాడగలము. ఓకేనా అండి. ధాన్యాన్ని టిన్ కానీ, స్టీల్ కానీ, అల్యూమినియం పాత్రలలో లేదా వెదురుతో చేసిన పెద్ద పెద్ద బుట్టలలో ఉంచడం వలన ఎలుకల నుంచి, చుంచుల నుంచి, కీటకాల నుండి మనము ధాన్యాన్ని కాపాడగలము. ఇక్కడ చూడండి, కంసాలి అంటే ఎవరు? ఈయన కొడవలిని తయారు చేస్తాడు. నెక్స్ట్ వడ్రంగి నాగలిని తయారు చేస్తాడు. వివిధ వృత్తుల వారి సమిష్టి కృషి చేతనే మనకు ఆహారం లభిస్తుంది. అంటే వీళ్ళు మనకి కంసాలి కొడవలిని చేసిస్తాడు. నెక్స్ట్ వడ్రంగి నాగలిని చేసిస్తాడు. ఇంకా రైతు ఏం చేస్తాడు? పంటను పండిస్తాడు. ఇలా వివిధ వ్యక్తుల వారి సమిష్టి కృషి చేతనే మనకు ఆహారం లభిస్తుంది. అంటే ఎంతోమంది ఎంతో శ్రమ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఆహారం ఎక్కడ లభిస్తుంది? ఇలా వ్యవసాయం చేయాలి, పండించాలి, తర్వాత ధాన్యాన్ని కోసి ఇలా పెట్టాలి, తర్వాత రైస్ మిల్కి తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఇలా సరఫరా చేయాలి, తర్వాత ఇలా అన్నం వస్తుందండి. సో మనం ఆహారాన్ని తినాలి అంటే ఎంతోమంది కృషి చేతనే మనకు ఆహారం లభిస్తుంది. మనం తినే ప్రతి ఆహారపు ముద్ద వెనుక అనేక మంది శ్రామికుల కృషి ఉన్నది. కావున మనం వారి పట్ల కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఇక్కడ చెప్పుకున్నాం కదండి, ఇంత ప్రాసెస్ చేయాలి అంటే ఎంతోమంది వ్యక్తులు శ్రామిక శ్రమ చేసింటారు కదండి. సో వారు అందరి పట్ల మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఓకేనా అండి. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ టెట్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కషన్ చేసుకుందామండి ఈ చాప్టర్కి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.